सुमुखैश्च एकदन्तैश्च कपिलोगजकर्णकाः लम्बोदरश्च विरोघ्नराजो विनायकाः धूमकेतुगणाध्यक्षो बालचन्द्रो गजाननः वक्रतुण्डसूर्पकर्णहिरम्बस्कन्दपुरोजाः षोडशैतानि नामानि पठेच्छृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु न तस्मै जायते वामाङ्कास्थित जानकी परिसलत् कोदण्डदण्डं करे चक्रं चोर्धकरेण बाहुयुगळे शङ्खं शरं दक्षिणे विभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्तिस्थितं केयूरादिभूषणं रघुतिं सौमित्रियुक्तं भजे यत्र योगीश्वरकृष्णो यत्र पादोदनोद्धरा तत्र श्रीविजयोद्भूतिध्रुवा नीतिर्मतिर्मम यत्र योगीश्वरकृष्णो यत्र पादोदनोद्धरा तत्र श्रीविजयोद्भूतिध्रुवा नीतिर्मतिर्मम यत्र योगीश्वरकृष्णो यत्र पादोदनोद्धरा तत्र श्रीविजयोद्भूतिध्रुवा नीतिर्मतिर्मम कार्पुण्यदोषो बहतस्वभावाः पुच्छामि त्वां धर्मसम्मूढचेता यच्रेयं स निश्चितं ब्रूहितन्मे शिष्यास्तेहं साधिमां त्वां प्रपन्नं जय శ్రీరామచంద్ర ప్రభువా. నేను 2005 సంవత్సరంలో భద్రాచల క్షేత్రానికి చేరినాను. చిన్నతనం నుంచి కూడా విశేషమైన రామభక్తి కలిగి ఉండేవాడిని. ఆ విశేషమైన రామభక్తి నిజ రూపంలో భద్రాచలంలోకి నన్ను తీసుకురావడం నాటకీయ పరిణామంలో జరిగింది. అది ఆయనే పిలిచారని ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను. ఈ జీవితం ఉన్నంతకాలం కూడా రాముని సన్నిధిలో భద్రాచలంలో ఉండాలనే మనసా వాచకంగా కోరుకుంటున్నాను. ఆ రకంగానే జీవితం గడుస్తూ ఉన్నది. నాకు ఈ మధ్య జరిగినటువంటి బాలరామ ప్రతిష్ట ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇప్పటిదాకా చూసే అదృష్టం కలగకపోయినా అది ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇంచేతనంటే అటువంటి అద్భుత అవతారాలు సజీవంగా ఈ సృష్టి ఉన్నంతకాలం ఉంటూనే ఉంటాయి. భగవంతుడి దయ వల్ల ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన నేను చిన్నతనం నుంచి జ్యోతిష్యం, వాస్తు, రచయితగా కథలు రాయడం, వాటిల్లో మళ్ళీ రామాయణం గురించి రాయడం, రాముడి గురించి రాయడం, అదే రకంగా వారి అనుగ్రహంతో ముహూర్తాలు చెప్పడం, ఆ ముహూర్తాలు పెట్టిన వ్యక్తులకి జీవితాలు శోభాయమానంగా ఉండడం చూస్తూ ఎంతో ఆనందపడుతూ ఉంటాను. ఏముందో ఏమీ లేదో తెలియదు. ఎప్పుడూ కూడా జీవితం తృప్తికరంగా సాగుతూ ఉంటుంది. ప్రతి క్షణం కూడా తృప్తిగా ఉండగలుగుతాను. అది రామకటాక్షంగానే భావిస్తూ ఉన్నాను. అటువంటి రాముడికి నాలో ఇచ్చినటువంటి కల్పనాశక్తి, అంటే ఇంగ్లీష్లో క్రియేటివిటీ అంటారు, ఆ శక్తిని ఆయన ఇచ్చి నాకు 119 కథలు పబ్లిష్ అయినాయి. నాకు అటువంటి అద్భుతమైనటువంటి శక్తినిచ్చిన నవగ్రహాలకి, రామచంద్ర ప్రభువుకి, గాయత్రీమాతకి ప్రతిక్షణం కృతజ్ఞుడై ఉన్నాను. అటువంటి అద్భుతమైనటువంటి మెగా సంపత్తిని ఇచ్చినటువంటి భగవంతుడికి రుణం తీర్చుకోవాలని ప్రతిక్షణం అనిపిస్తూ ఉన్నది. ఆ సందర్భంలో గాయత్రీ జపం చేసుకుంటున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన కలిగినది. మీరందరూ ఈ ఆలోచనని మీతో పంచుకుంటాను. మీరందరూ అది నచ్చినట్లయితే తప్పకుండా దాన్ని ఆశీర్వదించండి. మీరు ఆశీర్వచనాలు వచ్చిన తర్వాత దీని సెకండ్ పార్ట్ వస్తుంది. అదేంటంటే బాలరామ విజయం. అంటే విశేషం ఏదైనా కూడా ఒక చిన్న విషయం ఈ రోజున నాడు పెద్ద విషయంగా మారిందంటే కనుక దాని ఆవిర్భావంలో ఖచ్చితంగా బలమైనటువంటి విత్తనం ఉంటుంది. అటువంటిదే రాముడు, భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి. ఒకప్పుడు భద్రాచలం, ఇప్పుడేమో అయోధ్య. ఆయన యొక్క అద్భుత లీలలు, ఆయన యొక్క స్మరణ, ఆయన యొక్క విగ్రహాలు, ఆయన యొక్క తలంపులు అలా పెరుగుతూనే ఉంటాయి. అది రామమహత్యం అంటే. రామప్రభు ఆశ్చర్యం అంటే కాదు కదా మహదాశ్చర్యం అన్నారు. అటువంటి రాముడి గురించి నాకు రచయితగా ఒక అద్భుతమైనటువంటి ఆలోచన పుట్టింది. రామాయణం చదువుతూ ఉంటే నిన్ననే 24,000 శ్లోకాలు పూర్తి చేశాను. రామాయణంలో మహత్యం చదువుతూ ఉన్నాను. మంచి రోజు గురించి, గురుముడు వెళ్ళిపోగానే మళ్ళీ రెండోసారి మొదలు పెడదామని. వారు ఎంత గొప్పవారంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధిత అంటారు. అంటే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలు వ్యాధి రూపంలో వస్తాయి. అంటే నీ కర్తవ్యాలని నిన్ను నిర్వహించకుండా అడ్డుకునే ప్రతిదీ కూడా వ్యాధిగా భావించకూడదు. మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. వాటన్నిటికీ కూడా పరిష్కారం రామనామస్మరణే. అన్ని పురాణాలు చెప్పినాయి. ప్రశాంతంగా కూర్చుని శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 73 సార్లు అనుకున్నట్లయితే కనుక ఎటువంటి వ్యాధుల్లో తొలగిపోతుందని చెప్పి తర్కణాలు ఉన్నాయి. అది నిజంగా జరుగుతున్నాయి కూడా. అనుభవంలో ఎవరైతే నమ్మే వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంట్లో రామ పట్టాభిషేకం
ఫోటో ఉంటే చాలు, అంతా చాలా బాగుంటుంది. యజమాని బయటికి వెళ్ళేటప్పుడు ఆయన నమస్కరించి కాపాడయ్యా శ్రీరామ శరణమ్మ అంటే ఆ రోజంతా కాపాడుతూ ఉంటాడని ప్రామాణికాలు ఉన్నాయి. అటువంటి రామచంద్రమూర్తి గురించి నాకు ఇచ్చినటువంటి ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎందుకు రాయకూడదు, ఎందుకు చెప్పకూడదు, రాముడి గురించి బాలరాముడి గురించి ఎందుకు చెప్పకూడదు? ఈ భద్రాచలంలో ఉన్నందుకు ఈ జీవితం సార్థకత కావాలంటే అది బయటికి రావాలి. దీని నుంచి నేను ఆశిస్తున్నాను, నిజంగా ఎప్పుడు కూడా ఆశించలేదు కూడా. నేను చెప్తున్న రామచరితాన్ని నచ్చిన వాళ్ళు డాక్యుమెంటరీ చేయొచ్చు, కథలు చేయొచ్చు, పబ్లిష్ చేయొచ్చు, వాటిని అన్ని చోట్ల ప్రచారం జరగాలి రాముడి గురించి. ఎంచేదంటే ఆ ధర్మం మనం పాటించాలి, ధర్మం మనం ప్రచారం చేస్తున్నది రామచంద్రుని యొక్క ధర్మం. ఈ విషయాన్ని వచ్చినట్లయితే కనుక అందరూ చూస్తున్నట్టుగా ఏదో రామాయణం అంటే కట్టే కొట్టే తెచ్చే, చాలా పొరపాటు అండి అది, చాలా పొరపాటు అండి అది, చాలా పొరపాటు అండి అది. ఏం చేద్దానంటే అందులో ఒక శ్లోకం అర్థం కాదు మనకి పూర్తిగా. రామాయణంలో ఒక శ్లోకాన్ని చదివితే చాలు జీవితం ప్రీతం అయిపోతుంది. రామచంద్రమూర్తిని అర్థం చేసుకోవాలంటే ఎంత కష్టమండి, ఎంత కష్టమండి. ఆ రకంగా రామచంద్రమూర్తి గురించి, ఆయన అవతారం గురించి, అంటే మనం జీవితంలో రోజు లేచామంటే కనుక ఒక కార్యక్రమం ఆరంభం, దాని తర్వాత దాన్ని ఎలా పూర్తి చేయాలో ఆలోచిస్తూ ఉంటాం. ప్రతి విషయం కూడా అంతే, ప్రతి విషయం కూడా ఎలా ఆరంభమైంది, ఎలా పూర్తవుతుంది తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా చూసినట్లయితే రామావతారం ఎలా ఆరంభమైంది, ఆ రామావతారం అంటే మీకు విశేషం చెప్తారండి. ఎంత విశేషం అంటే రామచంద్రమూర్తి ప్రస్థానంలోనూ చివరిలో పశువులు, చిన్నపిల్లలు ఎవరు ఉంటే వాళ్ళండి, ఆ రాజ్యంలో ఎవరు దొరికితే వాళ్ళు మోక్షం పొందేశారండి. బ్రహ్మదేవుడు ప్రత్యేక వాళ్ళకి ఒక ప్రదేశం ఏర్పాటు చేశాడు, వాళ్ళందరికీ కూడా మోక్షాలు ఇచ్చేశాడు. కూడా అందరూ మోక్షం పొందారు రాముడితో పాటు. ఎంత విశేషం అండి అది. ఒక భగవంతుడు ఆత్మ వచ్చి ఒక శరీరంలో ప్రవేశించి రామచంద్రమూర్తిగా చివరిన మళ్ళీ ఆ మహానుభావుడు విష్ణులోకానికి వెళ్తున్నప్పుడు అందరినీ తీసుకుపోయాడు, ఎవ్వరు లేరండి. ఎవరైతే కూడా ఉన్నారో అందరూ వెళ్ళిపోయారు కూడా. ఎవరి వల్ల జరుగుతుందండి అది? రామచంద్రమూర్తి తప్ప. అలాంటిది అంతమందిని తీసుకెళ్ళాడు, మనం తీసుకెళ్తే ఆ విష్ణులోకానికి. ఆ ప్రయత్నం ఎందుకు చేయకూడదు మనం? ఆ విశేషంలో భాగంగానే ఏమంటానంటే నేను, రామచంద్రమూర్తి ఆవిర్భావం ఎలా జరిగింది? రామచంద్రమూర్తి ఆవిర్భావం శాపం నుంచి పుట్టిందండి. ఒక శాపం నుంచి పుట్టింది రామచంద్రమూర్తి ఆవిర్భావం. ఆ శాపం ఎలా వచ్చింది? ఆ శాపానికి మూలం ధర్మం. నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఒక అంశం అండి ఇది. అస్మాడు తలుచుకుంటూ ఉంటుంది దీన్ని. దశరథ మహారాజు గారిని. దశరథ మహారాజు గారు వేటకి వెళ్ళి తన బాణంతో శబ్దవేదిని ఉపయోగించి బాణం పంపగా అది వెళ్ళి శ్రవణకుమారుడికి తగలడం, శ్రవణకుమారుడు ఆ బాణంతో ఉండగా ఆయన కలుసుకోవడం. శ్రవణకుమారుడు ఏ శాపం పెట్టడండి, నా తల్లిదండ్రులకు వెళ్తే శాపం పెడతారని బాధపడతారు మహానుభావుడు. తల్లిదండ్రులు మోస్తున్నవాడు, అయ్యో తల్లిదండ్రులు సేవలో ఉండి వాళ్ళని మోస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మునికుమారుడిని నేను కొట్టేశానే శబ్దవేదితో అని బాధపడిపోయి ఎంత బాధపడిపోయాడండి దశరథుడు. అటువంటి దశరథుడు చేసిన ఆ సంఘటన ఏమైందంటే, తల్లిదండ్రులకి సేవ చేస్తున్న మునికుమారుడిని తాను తెలియకుండా, తన యొక్క ఉద్దేశం లేకుండా పడగొట్టి ఏంటిది దైవలీల అంటే, తను తండ్రి ఏ రకంగా అయితే మునికుమారుడి యొక్క ఈ రకమైనటువంటి ముగింపుకి ఆ తల్లిదండ్రులు ఎలా బాధపడతాను బాధపడాలి. అంతే ఉంటుంది నేచర్. ఎప్పుడు కూడా ఉంటుంది. మీరు ఏమి ఇచ్చారో వస్తూ ఉంటాయి, మీరు ఏమి ఇచ్చారో వస్తూ ఉంటాయి, మీరు ఏం చేసారో పొందుతూ ఉంటారు. భగవంతుడు మనకి పరిస్థితుల్ని, మన అమ్మ నాన్న తల్లి తండ్రి, మనకి ఇప్పుడు అన్న అక్క చెల్లి భార్య ఇలా వీళ్ళందరినీ ఆయన పుట్టిస్తారు. వాటితో మీరు ప్రవర్తించే తీరు, మీరు వాళ్ళ ఎళ్ళగలిగిన భావాలు, ఇవన్నీ కూడా మీకు స్వర్గాన్ని కానీ నరకాన్ని కానీ ఇస్తూ ఉంటాయి. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఆయన దశరథుడు ఏం చేశాడు, మునికుమారుని కొట్టాడు కూడా, తల్లిదండ్రులు ఏం పడతారో తను పడాలి. మునికుమారుడు అంటాడు స్వామి వాళ్ళ దగ్గర వెళ్తారా అని. తర్వాత పాపం బాధ భరించలేక బాణం లాగేమంటాడు, బాణం లాగేస్తాడు, లాగేస్తే అతను చనిపోతాడు. అక్కడ దశరథుడు ఒంటరివాడండి. అంటే గతంలో కూడా చెప్పాను కొన్ని ప్రసంగాల్లో, దశరథుడు ఒంటరిగా ఉండడం అంటే మామూలుగా ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నట్లయితే అతను బయట, దశరథుడు ఒంటరిగా ఉన్నాడు. ఎప్పుడైనా సరే ఒంటరిగా ఉన్న వ్యక్తిలో ఉన్నటువంటి భావాలన్నీ కూడా ఒంటరితనం వల్ల బయటకు వస్తాయండి. స్వేచ్ఛగా ఉంటాం కాబట్టి, ఎవరు ఉండరు కాబట్టి. అదొక ముఖ్యమైన అంశం దశరథ. రెండోది ఏంటంటే, ఎవరికైతే ప్రశ్నింపతరం కాని అధికారం ఉందో, అంటే ఎవరు కూడా అడగలేరన్నమాట అధికారాన్ని, ఆ అధికారం కలిగిన వాళ్ళు కూడా వాళ్ళలో భావాలు బయటకు వస్తాయండి. ఆ రకంగా రెండు అర్హతలు ఉన్నవాడు దశరథుడు అక్కడ. అంటే ఒంటరిగా ఉన్నాడు, మహారాజు చక్రవర్తి, ఏమైనా చెల్లుబాటు అవుతుంది. అక్కడ ఆయన ఏమాత్రం చెప్పకుండా ఆ శ్రవణకుమారుడు శవం, వాళ్ళు గుడ్డివాళ్ళు వెళ్ళిపోవచ్చు, లేదంటే ఒక సింహం వచ్చి చంపిందని చెప్పచ్చు,
ఏదైనా సైనికుడికి పొరపాటున బాణం వేశాడు, చనిపోయాడు, నేను మిమ్మల్ని చూసుకుంటానని చెప్పచ్చు. ఇవేం కాదండి. క్షణం ఆలోచించుకున్నాడు. అయ్యో పాపం చేశాను, అయ్యో తెలియక పాపం చేశాను, మళ్ళీ ఈ పాపాన్ని కొత్త పాపం చేయదు, తీసుకెళ్ళి వారికి ఈ నచ్చచెప్తాం అని చెప్పి తీసుకెళ్తాడండి బాబు. శ్రవణకుమారుని తీసుకెళ్తాడు. అడిగి తీసుకెళ్ళి మంచినీళ్ళు కావాలన్నారు కదా, మంచినీళ్ళు ఇవ్వకపోతాడు. చెయ్యి పట్టుకుని అయ్యో శ్రవణుడు కాదు, ఎవరిది 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 అని అడుగుతారు వాడు. అడిగితే చెప్పేస్తాడు, ఇలా నేను దశరథ మహారాజుని ఈరోజు వేటకు వచ్చాను, పొరపాటుని శబ్దవేది విద్య ఉపయోగించగా మీ కుమారుడు చనిపోయినాడు, కావాలని నేను చంపలేదు, పొరపాటు జరిగినది. వాళ్ళకి వెంటనే బాధ పెళ్లిబిగుతుందని వాళ్ళు ఏమన్నారో చెప్పను, ఏం జరుగుతుందో చెప్తా. అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరూ కూడా నాకు శృతి స్మృతి పురాణాలలాగా భగవంతుడు ఒకసారి ఈ 40 ఏళ్ల సాధన వల్ల 45 ఏళ్ల సాధన వల్ల అక్కడ భగవంతుడు ఇంటర్వ్యూ అయ్యి చెప్తూ ఉంటాడని నాకు కొన్ని విషయాలు. ఆ రకంగా చెప్పింది ఏంటంటే వాళ్ళిద్దరికీ కూడా చూపు ఉన్నదని, వాళ్ళు దివ్యదృష్టి ఉన్నదని దశరథుని గమనించారని, వారు కూడా ఈ రామావతారంలో భాగస్థులేనని. కాబట్టి వారు ఏమంటారంటే, మహారాజా నీకు కూడా ఇలా పుత్రుడు చివరి సమయంలో దగ్గర ఉండకుండా నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుందంట. దశరథుడికి ఆనందపడాలో బాధపడాలో అర్థం కాదండి. ఎన్నాళ్ళ నుంచో ఆయనకి పుత్ర సంతానం లేదు, తన తర్వాత రాజు లేడు, ఆ రాజ్యం అయిపోతుందో తెలియదు. అటువంటి దశ ఆనందపడాలో లేదా తర్వాత పుత్రుడు తను వెళ్ళిపోతున్నాడు దగ్గర ఉండడం అంటే, ఏ తండ్రి అయినా పుత్రుడు దగ్గర ఉండాలని కోరుకుంటూ ఉంటాడు, పుత్రుడు కూడా తండ్రి దగ్గర ఉండాలని కోరుకుంటాడు. ధర్మం అది, ధర్మం అండి. పుత్రధర్మం పితృధర్మం రెండు కూడా ధర్మాలే. ఈ రామదం ధర్మం ఉరికే అంటలేదండి, నేను ధర్మం ఉరికే అంటలే. అక్కడ ఏమైందండి, వాళ్ళ శాపం పెట్టేశారు, వాళ్ళు చనిపోయారు. ఈయన కావాల్సిన కార్యక్రమాలు ముగించి ఇంటికి వెళ్ళాడు. ఆలోచించుకున్నాడు, వరం వచ్చింది, పుత్రుడు వస్తున్నాడు, కానీ దగ్గర ఉన్నాడు. అక్కడ జాగ్రత్తగా ఆలోచించినట్లయితేనండి, శాపం దశరథుడికి కాదండి, రామచంద్రమూర్తికి. అది రామావతారం. రాముడికి శాపం ఉండదు. తండ్రి చనిపోవడం సహజం కదండి, జాతస్య ఎదురో ముఖ్యం కదా. ఆ రకంగా మరి దశరథుడు వెళ్ళడంలో తప్పేం లేదు. కానీ దగ్గర ఉండడం ఎవరు తప్పండి, రామచంద్రమూర్తి. అంటే రామచంద్రమూర్తిగా ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి కావాల్సిన అర్హత లేదా అండి ధర్మమూర్తికి? అది రామాయణం మొత్తం, అది రామాయణం. ఇది ఎవరో ఆలోచించుండండి, ఎప్పుడు కూడా కొట్టేదచ్చే కాదండి రామాయణం, అసలు కానే కాదు. ప్రతి శ్లోకంలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి సంఘటనలోనూ అద్భుతమైనటువంటి విషయాలున్నాయి రామాయణంలో. ఒక జీవితం అద్భుతంగా సాగి పరంపదానికి చేరాలంటే రామాయణం చదివితే చాలు, ఇంకేమక్కర్లే. రాముడు సంధ్యావందనం చేసుకుంటున్నాడు, గాయత్రి మంత్రం చదువుతున్నాడు, మీరు చదవందని చెప్తుంది రామాయణం. రామచంద్రమూర్తి శకునాలు చెప్పినాడు, శకునం పాటించమని చెప్పింది రామాయణం. రామచంద్రమూర్తి ఎదుర్కొండా కనిపిస్తున్న అవకాశాలన్నీ వదిలేసి ధర్మాన్ని పట్టుకున్నాడు, మీరు చేయమని చెప్తుంది రామాయణం. అటువంటి రామాయణంలో రామచంద్రమూర్తికి ఒక శాపం పడింది. ఏంటి శాపం? నీ తండ్రి చనిపోతుంటే నువ్వు దగ్గర ఉండవు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత ప్రబలమైన శాపమైనా, ఎంత ప్రబలమైన గ్రహపాటైనా, ఎంత ప్రబలమైన పాపమైనా, ఎంత ప్రబలమైనటువంటి విపత్తు అయినా, మహమ్మారైనా కూడా ధర్మాన్ని లొంగిపోతుంది అంతే. కానీ ధర్మం పాటించాలి మనం. ధర్మాన్ని పాటించలేకపోవడం ఉంటుంది తప్ప ధర్మాన్ని పాటిస్తే ఓడిపోవడం ఎప్పుడూ ఉండదండి. ధర్మో రక్షిత హిత అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మనం కష్టపడి ధర్మాన్ని మనం కాపాడుకుంటే ధర్మం నిన్ను కాపాడుతుంది. నువ్వు ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని కాపాడని చెప్పండి కదా, ధర్మాన్ని ఎవరు కాపాడుతారండి? ధర్మాన్ని ఎవరు కాపాడట్లేదు. ఉదాహరణకి నీరు కింద పోసినారు, పల్లానికి వెళ్తుంది, దాన్ని కాపాడవలసిన అవసరం ఉందండి. నీరు పల్లానికి వెళ్దాన్ని, అది పల్లానికి వెళ్తుంది, ధర్మం అది. అగ్ని కాలుతుంది, దాన్ని ఎవరైనా ధర్మాన్ని కాపాడలేం అన్నది. ఆ రకంగా మనిషి కనుక పంచభూతాల్లో తన ధర్మాలను దాన్ని పాటిస్తూ ఉన్నట్లయితే ధర్మం చేసి రక్షింపబడతాడు అంతే. ఇంకెవరిని అడగట్లేదని వాడు, ధర్మం పాటిస్తే చాలు, అంతే ఇచ్చేస్తాడంతే భగవంతుడు. ఆ రకంగా ధర్మస్వరూపుడే అయినటువంటి రామో విగ్రహవాన్ ధర్మ, ఆయనకి ఏర్పడింది పరిస్థితి. ఎటువంటి పరిస్థితి ఏర్పడింది? తండ్రి దగ్గర ఉండకూడదు ఆయన అవసాన స్థితిలో వెళ్ళిపోతున్నప్పుడు. అదేంటది? కుదరదు కదా. ఇంకా ఎక్కడా ఏం లెక్క చేయకుండా ధర్మాన్ని ఎడతెరిపి లేకుండా పాటిస్తే ధర్మాన్ని నెక్కాలి ఆ శాపం మీద. అదే జరుగుతుందండి రామాయణంలో. అది ఏంటనేది ఆ రామచంద్రమూర్తి అవతారం యొక్క గొప్పతనం అనేది మీకు విషయం చెప్తున్నాను. ఈ ఎపిసోడ్లని నేను చెప్తున్న ఈ ఎపిసోడ్లని రామచంద్రమూర్తిది 3 పార్టులుగా వస్తుందండి. సుమారు 2 గంటలు ఉంటుంది. 3 పార్టులుగా వస్తుంది మొదటి పార్టు. మిగతా 2 పార్టుల్లో రామచంద్రమూర్తి ధర్మంలో ఎలా ఉన్నాడు, ఆ ధర్మానికి ఎటువంటి ఆటంకాలు వచ్చినాయి, వాటిని ఎలా జయించినాడు, చివరికి ధర్మం గెలిచిందా శాపం గెలిచిందా, ఇది చెప్తానండి. ఇది రామాయణం అండి. అది బాలరాముడు అండి.
బాలరాముడి నుంచి ఆరంభమవుతుంది ఇదంతా కూడా. బాలరాముడు నిశ్చయంగా నిర్ణయం తీసుకుంటాడు, అది బాలరాముడు అయోధ్యలో. అటువంటి బాలరాముడి గురించి చెప్పబోతున్నాను. కాబట్టి ఎవరికైనా నచ్చినట్లయితే కనీసం నాకు ఒక 25 మంది 30 మంది నచ్చినట్టు పెడితే కనుక 2వ పార్ట్ 3వ పార్ట్ తప్పనే విడుదలవుతుందండి. ఈలోగా దీర్ఘాయురారోగ్యం అఖండ బుద్ధిం సామ్రాజ్య వృత్తిం సకలేశ సిద్ధిం కళ్యాణ బుద్ధిం శతపోశుద్ధి మధురాధురమో దిశ సదావా. అంటేనండి విలువైన వస్తువులు బయట పడేయకూడదండి. ఆ విలువైన వస్తువుకి పడేసుకోవడం కోపం వస్తుంది. భగవంతుడు విద్వత్తు ఇచ్చినాడు, దాన్ని అందరికీ పంచే ముందు కావలసిన వాడు 25 మందినా ఉంటే వాళ్ళకి చెప్పాలందండి. ఇది మొత్తం ప్రచారం కావాలి. రామచంద్రమూర్తి అవతారం కట్టే కొట్టే తెచ్చే కాదు, రామచంద్రమూర్తి అవతారం విశేషం. అందుకే ఈ రోజు దాకా కూడా బాలరాముడు రేపు ఇంకోటేదో వస్తుందండి, రేపు ఇంకోటిదో మోక్షరాముడు అని ఇంకోటేదో వస్తుంది, రేపు ఇంకోటేదో వస్తుంది సీతారాముడు అని. ఏమో అలా వస్తూనే ఉంటాయి రామచంద్రమూర్తి. మనం ఉన్నంతకాలం శిష్యులందరూ వస్తుంది. ఇది కూడా ఈ ప్రసంగం కూడా దాంట్లో వృధాభక్తిగా చిన్న ఇసుకరేణు కావాలని ఈ భద్రాచలంలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయ కుటుంబం నుంచి పుట్టినటువంటి బ్రాహ్మణ తాపత్రయం అండి. జయ శ్రీరామ్. బ్రహ్మాది యోగి ముని పూజిత సిద్ధ మంత్రం దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం సంసార సాగర సముత్తరణైక మంత్రం వందే మహాభయారాం రఘురామ మంత్రం. ఇది విన్నవాళ్ళు తర్వాత పాటలు కావాలంటే కనీసం 25 మంది వస్తే మిగతా 2 పాటలు రిలీజ్ చేస్తానండి, లేకపోతే నాతో పాటు వెళ్ళిపోతాయండి. జయ శ్రీరామ్.